హోమ్లీ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అయితే వెనకట ఒక శాస్త్రం ఉన్నది. సంపినోడే శవంకాడికి పోయి సంతాపం చెప్పిండట. దొంగోనికి సద్దులు మోసినోడే అటెంక శుద్ధులు చెప్పిండట. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కథ కూడా గట్టనే ఉన్నదట. గిట్టనే చెప్పుకుంటారు. అసలు సారు వారి నోటి నుంచి ఏమన్నా ఆనిముత్యాలు వెళ్ళినాయా, ఏమన్నా నీతి వాక్యాలు చెప్పిండా? ఆ ముచ్చట్లని పక్క పంటున్నోలే మాస్తున్నావిరట. మీరు కూడా చేసి చెప్పి నవ్వుకోరు మరి. అయితే రేవంత్ రెడ్డి సార్ ఐతారం నాడు నల్గొండ జిల్లాకు పోయిండు. శంకుబండలు భూమి పూజలు అనుకుంటా ఓపెనింగ్లు చేసిండట. సార్ పని ఓపెనింగ్లు చేసుడే కదా. ఇక అన్నే మీటింగ్లో ఏమన్నాడో ఇనూరి జరా. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాధ్యత తీసుకుంటాని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ముందు వరుసలో ఉంటే, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్లగొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి మంత్రి పదవి రాజీనామా చేసిండు. కాంగ్రెస్ పార్టీ మస్తు త్యాగం చేసింది అనుకుంటా పక్క పొంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ను ఒక ఉబ్బిస్తాడా? సరే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు సారు. మరి ఉద్యమంలో నువ్వేం చేసినావు, నువ్వేం త్యాగాలు చేసినావు, గది చెప్పేది ఉండే జనాల ముందు. నేను చెప్పాలనా? మా రాష్ట్రం మాకు కావాలి అని తెలంగాణ అంతా రోడ్ల మీదకి ఎక్కితే నువ్వేమో గదే ఉద్యమకారులను తుపాకీతోని బెదరగొట్టినావు కదా సార్. గంత జల్దిన జనం మర్చిపోతారు అనుకున్నావా సార్? గిదే కదా సార్ నీ తుపాకీ. ఎన్నడన్నా తెలంగాణ కోసం రోడ్డు మీదకి ఎక్కినావా సార్? కమ్సే కమ్ ఒక్క ధర్నా అన్న చేసినావా? జైలుకు పోయినావా? ఇప్పుడేమో తెలంగాణ మేం తెచ్చినామా అని డబ్బా కొట్టుకోబడితివి. జనాలకు బాగా మతి మార్పు ఉన్నదనుకొని ఇక తెలంగాణ వచ్చినాకనన్నా సప్పుడేకున్నావా? వచ్చిన తెలంగాణను ఆగం పట్టించే కుట్రేషం చేస్తుంటే కెమెరాల సాక్షిగా దొరికిపోతీవి కదా సార్. ఉద్యమం అప్పుడేమో దొంగలకు సద్దులు మోసి, తెలంగాణ వచ్చినాక గురువు చంద్రాల సార్ కోసం పైసల మూటలు మొయ్యలేదా సార్? ఓటుకు నోటు కేసులో ఉన్నది ఎవరు సార్? బీఆర్ఎస్ లీడర్ల మీద, ఉద్యమకారుల మీద, ఉద్యమాలు చేసినందుకు కేసులు పెడితే నీ మీదనేమో మూటలు మోసినందుకు కేసు పడి నీకు తెలంగాణ ఉద్యమానికి ఉన్న సంబంధం ఇదే కదా సార్. ఇప్పుడేమో ఉద్యమాలు అమరవీరులు అనుకుంటా శుద్ధపూస ముచ్చట్లు చెప్పబడితివి. జోకులు చేయగానే నేను గింత పెద్ద పెద్ద జోకులు మాట్లాడితే నీ ఇజ్జతే పోతుంది సార్ అని అంటూరు పబ్లిక్. త్యాగాల గురించో, తెలంగాణ పోరాటం గురించో, తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కదా. మేము జైల్లో పడ్డాం, రైలు పట్టాల మీద రెండు రోజులు కంకర రాళ్ల మీద పండుకున్నాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. మేము అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు. 300 కేసులున్నాయి నా మీద. ఈయన మాట్లాడుతుండే హరీష్ రావు అట ఏం త్యాగం చేసిండు. అరే, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తెలంగాణ కోసం అసెంబ్లీలో గర్జించినాం ఎందుకు తెలంగాణ కావాలో. మంత్రి పదవికి కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. జైళ్ళల్లో పడ్డాం, దెబ్బలు తిన్నాం, 100 కేసులు పెట్టినారు. అట్లాంటి త్యాగాలు మేము చేసినాం. నువ్వేంది ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులొత్తిన రేవంత్ రెడ్డి నువ్వా మాట్లాడేది? రాజీనామా చేయవయ్యా అంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వెన్ను చూపి పారిపోయిన దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి. ఈయననా మాట్లాడేది? ఇలా ఈయన మాట్లాడుతుండు త్యాగాల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి. అరే, తుపాకీ ఎక్కుపెట్టినావు కదా. జై తెలంగాణని ఎవడ్రా అనేదని తుపాకీ పట్టుకొని కరీంనగర్కు, హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిన ఈ తుపాకీ రాముడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతాడట. నిజంగా మోసం అంటే మోసమే, ఉత్తపచ్చి మోసం కూడా కాదు. నిరుద్యోగులను నమ్మించి ఓట్లేయించుకొని నిలువూత ముంచిన మోసం ఇది. ఓట్లకు ముందేమో రేవంత్ సారు, రాహుల్ బాబు నిరుద్యోగుల కాడికి వచ్చి ఏమన్నారు? ఏడాదినే 2 లక్షల నౌకర్లు ఇస్తాం, మీరు మమ్మల్ని గెలిపిర్రి అని చెప్పిర్రా లేదా? ఇప్పుడు ఏమైంది? నౌకర్లు లేవని అడిగినోళ్ళను జైలు వేస్తురు, కేసులు పెడుతురు. ఆగో
ఇగో ఇది మన తెలంగాణ ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి. మాట నిలబెట్టుకోర్రి అని రోడ్ల మీదకి వచ్చినోళ్ళ మీద లాఠీలు ఇరుగుతున్నాయి, కేసులు పడుతున్నాయి, జైళ్ళేస్తుర్రు. గీ పోలీస్ నౌకర్ల కోసం ఎదురు చూసేటోళ్ళ నోట్ల మన రేవంత్ సర్కారు నోట్లే మన్ను కొట్టినట్టు చేసింది కదా. 5,000 పోస్టులు ఎత్తానమని చెప్పిందట. అసలు ఎయ్యవలసినవి 20,000 కదా. గా 5,000 ఎవరికి సరిపోతాయి? ఎవరికి నౌకర్ అవుతుంది? 20,000 పోస్టులు ఎయ్యవలసిందే అని వారం 10 రోజుల సంది పోలీస్ ఉద్యోగాల కోసం చూసేటోళ్ళు ప్రభుత్వాన్ని బత్తలాడుకుంటూనే ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తూనే ఉన్నారు. ఆయన సర్కారు వీళ్ళ బాధను పట్టించుకున్నది లేదు, వీళ్ళను కానింది లేదు. ఇక గిట్ల కాదని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆఫీస్ కాడికి వచ్చి నిరసన చేస్తున్న నిరుద్యోగులు కథం. ఇక సర్కారుకు కోపం వచ్చింది. పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్నోళ్ళను పోలీసులతోనే కొట్టించింది. పోలీసు టౌన్ కు గొర్ర గొర్ర గుంజుకోపోయారు పాపమగో. నోటిఫికేషన్ కావాలి. ఎస్ఐపిసి 5,000 వద్దు, మాకు జీవో నంబర్ 46 మాత్రం రద్దు చేయాలి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. జీవో నంబర్ చాలా వేదికల మీద మాట్లాడారు. ఈ రోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ రోజు నిరాదీక్ష తన అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద దీక్ష పెట్టించి తొలగించారు. ఆ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఆ రోజు కోదండరామ్ వచ్చిండు, ఆ రోజు మల్లు రవి వచ్చిండు, ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు వచ్చినాయి. కానీ ఆ రోజు దీక్ష పెట్టినా మేమేమో ఇంకా రోడ్ల మీద ఉన్నాం. మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని వాడుకొని వాళ్ళు పదవులు సంపాదించుకొని మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కేసులు పాలు చేశారు. ఏం చేయాలో కూడా తెలవట్లేదు. వాళ్ళేం ఏసీ రూమ్లలో ఉన్నారు, మేమే ఈ మట్టి నేల మీద ఇంకా బొర్లుతూనే ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకా మళ్ళీ జీవో నెంబర్ 46 తొలగిస్తా అని చెప్పి 4 జిల్లాలలో ఓట్లు వేయించుకొని నిరుద్యోగులని కార్యకర్తల్లాగా వాడుకొని బస్సు యాత్రలు వేయించుకొని తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు పెట్టించుకొని ఓట్లు వేయించుకొని అమ్మ నాన్నలు అప్పుడే చెప్పారు, కొడక నువ్వు కాంగ్రెస్ పార్టీ నమ్మకరు అంటే నువ్వు ఓటేస్తే నాకు ఉద్యోగం వస్తుందని చెప్తే పాప మా అమ్మ మా నాన్న మా నాయనమ్మ వాళ్ళు అందరూ మొక్కలు చూసి పింఛన్ కూడా పెరుగుతుందని చెప్పి అందరూ కూడా ఓట్లేసినాం. కానీ ఈ రోజు ఏమైందంటే ఇంటికి పోలేకపోతున్నాం. ఎందుకంటే ఇంటికి పోతే తిరుతురు వాళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ముఖ్యమంత్రి నీకు ఎంత క్యాపబుల్ ఉంటే వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడు, తెలుసుకో, సమస్యలు తెలుసుకో. నీకు ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం, మీ మంత్రులకు ఏమి ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలి, అయ్యే మాట్లాడతారా? ఏం మాట్లాడుతారు? ఇవాళ 70,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం తగ్గిపోయినా నేను తలకాయ నరుకుంటాను. మరి ఏ కథ నరుకుంటావు? నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నిరుద్యోగుల విషయాలు ఏం మాట్లాడుతున్నా తెలుసుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. కాదు, ఎలక్షన్ల ముందు రేవంత్ సారు ఏం చెప్పిండోలా, అధికారంలోకి వచ్చిన ఏడాదిని 2 లక్షల నౌకర్లు ఇస్తా అన్నాడా లేదా? రాహుల్ గాంధీ అయితే వాళ్ళతోని కూర్చొని అసలు ఏమన్నా ముచ్చట్లు పెట్టిండా? కాంగ్రెస్ గెలిస్తే మంచి రోజులు వచ్చినట్టే, ఇక మీకు నౌకర్లు వచ్చినట్టే అని ఏమన్నా నమ్మించిండా? ఇక నిజమే కావచ్చు అనుకొని పాపం ఈ నిరుద్యోగుడు నౌకర్ వస్తుందని ఆశతోని ఊరూర తిరిగి కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేసిరు. లాస్ట్కి అయితే ఏమైంది? ఇక నమ్మిన పాపానికి రోడ్డు మీద గిట్లా ఆగిపోయారు. 2.5 ఏళ్ల సంది ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగం ఇయ్యలే, నోటిఫికేషన్ రాలే. ఇప్పుడైతమని చెప్పారు, అది కూడా 5,000 పోస్టులే అని మోసం చేసిరు. చూసేదేమో లక్షల మంది, 5,000 పోస్టులు అంటే ఎవరికి వస్తుంది? మళ్ళా ఎన్నడెత్తారు అంటే ఎలక్షన్లు అప్పుడెత్తారా? అంటే నౌకర్ కోసం చూసేటోళ్ళకు అప్పటిదాకా వయసు అయిపోదా? ఉద్యోగాలకు పనికి వస్తారా ఇక వాళ్ళు? ఏంది తమాషా? ఈ నిరుద్యోగులు కూడా నౌకర్లు ఇయ్యమని అంటలేరు, కానీ పోస్టులు పెంచుర్రి అని అంటున్నారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట మీద నిలబడుర్రి అని చెప్తున్నారు. ఇట్లా అడిగిన పాపానికి దినం నిరుద్యోగులను ఇట్లా ఆగం పట్టిస్తుంది సర్కారు. నిజంగా మనిషి జీవితమే ఒక సస్పెన్స్ సినిమా అసంటిది. ఎప్పుడేమైతుందో ఎవ్వరు చెప్పలేరు. కళ్ళు మూసి తెరిచేంతనే ఏమన్నా కావచ్చు. అప్పటిదాకా నవ్వుకుంటున్నోళ్ళు అప్పటికప్పుడే కనబడకుండా అయిపోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటారా? ఇగో ఈ ముచ్చట చూస్తే మీకు విమానం ఎక్కాలంటే గజ్జుమంటది కావచ్చు. ఆగో డైరెక్ట్ ముచ్చట్లకి పోదాం. ఇగో మొగుల మీదకి వెళ్ళి ఒక విమానం వస్తాను కదా, ఎయిర్పోర్ట్లో దిగాలి. అది ఏమైతుందో చూద్దాం. వస్తుంది దిగుతుంది అబ్బరా బిడ్డ, మళ్ళీ మీదికి ఎగిరింది. ఇట్లా ఆగకపోవడే నయమైంది. ఎందుకంటారా? లేకుంటే ఇప్పుడు ఈ విమానం ఉండకపోవు. అందులున్న జనాల ఫోటోలకు దండలు కూడా వాడు. న్యూజిలాండ్ విమానం అటనోళ్ళ ఇది కరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఇదే వాళ్ళకు చుట్టుముట్టు అంత వాన, పెద్ద పెద్ద గాలి దుమారాలు. ఇక విమానం పని అయిపోయిందిరా అన్నట్టు ఉన్నది కథ. కానీ అంతనే ఆ విమానాన్ని నడిపే డ్రైవరు గుండె బండలెక్క చేసుకున్నాడు. ఏటైతే అటే అనుకున్నాడు తెలివితోని. ఆ విమానాన్ని జప్పుమని మళ్ళా మొగుల మీదకే తీసుకుపోయిండు. లేకుంటే మాత్రం పెద్ద ఘోరమే జరిగేదట. మళ్ళీ వేరే ఎయిర్పోర్ట్లో భద్రంగా దింపిండట. నిజంగా వాళ్ళకు ఆ డ్రైవర్కు ఈ ఉపాయం దోచుడు గ్రేట్ అంటే గ్రేటే. గంతగానం పానాలు కాపాడిందని తారీఫు చేస్తురు. ఊకలు బాగి ఉండుడంటే ఇదే కావచ్చు.
అన్నట్టు నూకలు బాకీ ఉండుడంటే ఇంకోటి యాదికి వచ్చింది, అది కూడా చూడాలి మీరు. ఆంధ్రాలనోళ్ళ ఒకడు ఉండే కాడుండక బండి కింద వాడి సత్తా అని వేయిండు. అవసరమా రందులు రప్పలు ఎవరికి లేవు చెప్పురి, సత్తే రాందులు పోతాయా? ఇక పట్టాల మీద వండుకొని ఉన్నాడు, ఓ దిక్కు బండి రాని అత్తాంది. అంతనే అన్నే ఉన్న గేట్ కీపర్ అక్క వాళ్ళను వీళ్ళను ఇషారా చేసింది. చుట్టుముట్టున్నోళ్ళు ధైర్యం చేసి పట్టాల మీద వండుకున్నోడిని ఆడికెళ్ళి లేపి కాపాడిరు. ఇంకా దాగున్నాడంట మనిషి. అంటే సచ్చేతందుకు ధైర్యం కోసం తాగచ్చు, కథకు నా వారిద్దు. ఇప్పుడు వీళ్ళు లేకుంటే వీళ్ళు ఇప్పుడు భూమి మీదనే ఉండకపోవు కదా. అవురే ఇంకొక్క ముచ్చట్టున్నది, అది కూడా చూసిరనుకో ఓ చిత్తం అవుతుంది. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి అనే ఊరిలో ఉన్నాం. ఇక్కడ ఆడపడుచులు ఈ ఊరి మర్రి చెట్టు కాడికి వచ్చి పూజలు చేస్తాన్లు. అగో అన్నట్టు ఎందుకంటారా, మన రేవంత్ సార్కు మతిమరుపు పోయిందట కదా. ఎలక్షన్లకు ముందు ఒక లెక్క, ఎలక్షన్లలో గెలిచినాక అపరిచితుని లెక్క మారిపోయినట కదా. అగో సార్కు మళ్ళీ మంచి బుద్ధి రావాలి, 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఆడోళ్ళకి తన 2500 ఇచ్చేటట్టు చూడాలి, తులం బంగారం ఇయ్యాలి అని ఇట్లా మర్రి చెట్టుకు పూజలు చేస్తాన్లు. అంతేనా అక్క? రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ 100 రోజుల్లో నెరవేరుస్తానన్నటువంటి హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మహిళలకు 90 రోజుల్లో ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి పథకం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికన్నా మీరు ఇవ్వాలని మేము ఈ విధంగా నిరసన తెలుపుతున్నాము. ఆగానట కానీ ఏ మాట కా మాటనొల్ల ఇట్లా నిరసనలు చేసి రేవంత్ సార్కు సురుకులు పెట్టుట్లా ఈ ముక్రాకే ఊరోళ్ళ తీరే అలాగుంటుంది పో. ఇచ్చిన మాట తప్పిన రేవంత్ సార్కు మళ్ళా యాద్ చేపించేందుకు మొదటి సంధి వీళ్ళు వెరైటీ నిరసనలు చేస్తుంటారు. 6 గ్యారంటీల మీద, యూరియా కరువు మీద, రుణాల మాఫీ మీద, మద్దతు ధర మీద, కరెంటు మీటర్ల మీద ఇట్లా రేవంత్ సార్కు నిరసనలు చేసుకుంటూ సురుకులు పెడుతూనే ఉన్నారు. ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసిరు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చి పని మంచి ముచ్చటని పట్టుకనత్తా ఉంటా మరి.